told your friend you're not okay? And tell me what's wrong and why you never said you. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ తమ్నెయిల్ చూసేశారు. ముందు రోజు రాత్రి ఒక పెద్ద గ్లాస్ తోటి నానబెట్టుకున్నామండి మినపగుళ్ళు. మనం బియ్యం వేసుకుంటాం కదా, ఆ గ్లాస్తో ముందు రోజు రాత్రి నానబెట్టుకొని పొద్దున తీసి కడగాలండి. నేనైతే ఒక గ్లాస్ ఫుల్గా వేసి నానబెట్టాను. ఆల్రెడీ కడిగేసాను. సో చివరిగా కడిగాను. ఉల్లిపాయలు తీసుకోవాలండి, 4 తీసుకున్నాను నేను. ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం ఆయిల్ వేసుకొని కొద్దిగా కాగనివ్వాలి ఒక సైడు. మిక్సీ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సినవి ఇవన్నీ ఫస్ట్ చేసుకోవాలని చేశాను. స్పీడ్గా చెప్పేస్తున్నాను, ఏమనుకోకండి. ప్రొలాంగ్ అవుతుందనేసి వీడియో. మిక్సీలో వేసేసుకోవాలండి. ఒక చుక్క నీళ్ళు రాకుండా. ఇదిగో నేనైతే 2 ట్రిప్స్గా వేసుకున్నాను. దాన్ని హాఫ్ టీ గ్లాస్ వేసుకోవాలండి వాటరు. ఒక ట్రిప్కి అయితే ఇంత వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అండి. అదే మెయిన్ అండి. మిక్సీ వేసేసుకోవాలి. ఎక్కువ అస్సలు వాటర్ పోయకుండా అయితే ఉంచితే మాత్రం మిక్సీ ఖరాబ్ అవుతుంది. అదిగో నేను 2 ట్రిప్స్గా వేసుకున్నాను కదా, ఒక ట్రిప్పే చూపిస్తున్నాను. అదిగో అయిపోయిందండి ఆల్రెడీ మిక్సీ. ఒక సెకండ్ కొద్దిగా జాగ్రత్తగా అటు ఇటు ఆలోచించకుండా మనం మిక్సీ వేసుకునేటప్పుడే మెయిన్ జాగ్రత్తగా ఉండాలండి. గారెలు కొద్దిగా వాటర్ ఎక్కువైందా గారెలు అనేది రాదు. లాస్ట్ టైం ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అందరికి తెలుసు, గారెలు చేద్దామని చెప్పి అనుకుంటే పునుగులు వేయాల్సి వచ్చింది. అందుకే ఇక మళ్ళీ గారెలు చూపిద్దాం, ఈరోజు హాలిడే అని చెప్పేసి ఈరోజే పోస్ట్ చేస్తాను ఇప్పుడు మ్యాక్సిమం. అది ఇంకో డేక్షలోకి తీసుకున్నానండి. మిక్సీ వేసుకొని కొద్దిగా గట్టిగానే వస్తుంది. హాఫ్ టీ గ్లాస్ కంటే ఎక్కువ వేయకూడదండి వాటర్. లైవ్లో చేసి చూపించేస్తున్నానండి. ఒక ట్రైపాడ్ ప్రాబ్లం అయిపోయింది రికార్డింగ్ అయ్యేటప్పటికి. ఇటు ఆయిల్ కాసుకొని ఇటు ఉల్లిపాయలు కోసుకొని కొద్దిగా ఇదైపోయింది. ఏమనుకోకండి, చేతులకి అట్లా ఉంచుకొని నీట్గా చూపించట్లేదని. క్యాజువల్గా లైవ్లో చేసేసి అట్లా పెట్టేస్తున్నాను. బ్యాటర్ అట్లా ఉండాలండి గారెలు వేసుకోవాలంటే. చాలామందికి తెలుసు అనుకుంటా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలాసార్లు నేను గారెలు వేసినప్పుడల్లా పునుగులు వచ్చినాయి చాలాసార్లు. అందుకు నేను మీకు మెయిన్ ఇదొకటి చూపించాలన్న ఉద్దేశంతో. చూసారు కదా, ఇందాక ఆయిల్ పెట్టుకున్నాము. కాగిందండి బాగా. కాగేలోపు మనం మిక్సీ వేసుకోవడం అన్నీ చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకున్నానండి. నాకైతే 4 ఉల్లిపాయలు పడ్డాయి. చిన్న కట్ చేసుకోవచ్చు, పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు, పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ సైజు కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే రౌండ్ కట్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. మా పాప అల్లము అవన్నీ తినదండి. అందులో కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఉంటే తీసి గారెలు అసలు తినదు. సో నేను వేసుకోలేదు. అల్లం వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. మా పిల్ల చీ అనుకుంటే తిట్టింది నన్ను తినను అనేసి. అందుకు జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి సాల్ట్ మాత్రమే వేసానండి. అది కొన్ని వాటర్ తీసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి వేసేసాను, ఆ ట్రిప్ చూపించలేదు, అందుకు అలా వచ్చినాయి వాటర్. ఇది సెకండ్ ట్రిప్ వేసేటప్పుడు తీసానండి వీడియో, ఎలా పెట్టాలి ఏంటి అనేది. వాటర్లో నీళ్ళల్లో ముంచి చెయ్యి కొద్దిగా వాటరీగా ఉంటుంది కదా, అప్పుడు అట్లా ఉండలాగా ఇట్లా చేసుకొని బాల్ లాగా అలా పెట్టుకొని హోల్ చేయాలండి. అంతే, దాంట్లో వేసేసేయాలి. అంతే, సింపుల్ అండి. లేకపోతే పాల ప్యాకెట్ మీద కూడా పెట్టి చేయి పెట్టకుండా పాల ప్యాకెట్ మీద ఇట్లా అద్ది పెట్టేసుకోవచ్చు. మనం చేయికి వాటర్ పెట్టుకుంటేనే కొద్దిగా ఈజీగా ఆయిల్లో జారిపోతూ ఉంటుందండి. ఆయిల్ వేసేటప్పుడు కొద్దిగా అందులో పడుతుంది.
ఆయిల్లో చుక్క వాటర్ పడొద్దు, కానీ ఈ వాటర్ మన చేయకున్నా ఏం ప్రాబ్లం రాదు, చిల్లటం అలాంటివి కాదు. సో అదండి వేసుకున్నాను, చూసారు కదా. కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇటు షూట్ చేసుకుంటూ ఇటు జూమ్ చేసుకుంటూ చాలా ప్రాబ్లం అయిపోయింది నాకైతే. అవి ఇటు తీసేవాళ్ళు లేక, ఇటు ఇది కాక. తర్వాత వచ్చి మా హస్బెండ్ హెల్ప్ చేశారు, ఒక్కదాన్ని తీసుకోలేను కదా. చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్. నేను గిల్టర్లు ఏం పెట్టలేదండి, లైవ్గా న్యాచురల్గా పెట్టాను. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. గిల్టర్లు ఏం లేదండి, డైరెక్ట్ పెట్టాను. అందుకే ఫాస్ట్గా వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. దీంట్లోకి అల్లం చట్నీ బాగుంటుంది, పల్లీల చట్నీ కూడా బాగుంటుంది. ఇదిగోండి పల్లి చట్నీ చేసి ఆల్రెడీ పక్కన పెట్టేశాను. నవ్ ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. చాలా బాగుంది కదా. బయట హోటల్లో దొరికిన గారెల కంటే ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్ అండి. అక్కడ వాడిన ఆయిలే మళ్ళీ వాడుతూ ఉంటారు, సెకండ్ ట్రిప్, థర్డ్ ట్రిప్, 10 ట్రిప్స్ కూడా చాలాసార్లు వాడుతూ ఉంటారు. సో అది మంచిది కాదు. మ్యాక్సిమం ఇంట్లో గారెలు తింటేనే చాలా బెస్ట్ అండి. చూడ్డానికి మెత్తగా ఉంటుంది. నేను వీడియో తీస్తూ కొద్దిగా తుంచాను కాబట్టి కొద్దిగా ఇది ఉంది, అంతకు మించి ఏం లేదు. చూడండి అదిగో మెత్తగా ఉందండి, చాలా బాగుంది కదా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. దిస్ ఇస్ సునీత. బాయ్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you